వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. హైదరాబాద్ లో గ్యాస్ కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షేక్పేట కూడలిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. బుక్ చేసి రోజులు గడుస్తున్నా ఇంకా గ్యాస్ అందకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోడ్తో వెళ్తున్నటువంటి గ్యాస్ ఆటోను కూడా అడ్డుకున్నారు జనం. ఈ నేపథ్యంలో ఆటోలో నుంచి బలవంతంగా సిలిండర్లను కూడా లాగేసుకున్నటువంటి వైనం కనబడుతుంది. ప్రజల నుండి సిలిండర్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు ఏజెన్సీ సిబ్బంది. అయితే సిలిండర్ల కోసం వినియోగదారులు కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రోజు రోజుకు యుద్ధం కారణంగా దీని ప్రభావం కూడా సామాన్య ప్రజలపైన చాలా స్పష్టంగా కనబడుతుంది. గ్యాస్కి సంబంధించినటువంటి ఆందోళన మాత్రం దేశవ్యాప్తంగా కనబడుతున్నటువంటి నేపథ్యంలో షేక్పేటలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, రోజు రోజుకు గ్యాస్ కష్టాలు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో కూడా ఓకింత అసహనం పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. షేక్పేట ఘటన కూడా దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా హైదరాబాద్ షేక్పేటలో షేక్పేట కూడలి వద్ద మొత్తం కూడా ఏదైతే ఈ గ్యాస్ బండ్లకు సంబంధించినటువంటి ఆటో ఉంటుందో ఆ ఆటోలో మొత్తం కూడా గ్యాస్లు తరలిస్తున్న సమయంలో అక్కడ కొంతమంది ఇప్పటికే బుక్ చేసి 10-15 రోజులు అవుతుంది, ఇంకా మరి డెలివరీ కావట్లేదంటూ కూడా స్థానికులు అక్కడ వినియోగదారులు పెద్ద ఎత్తున ఆటోను అడ్డగించి కూడా మరి వాగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు వాగ్వాదం నడుస్తుంటే ఇంకొంతమంది ఆ ఆటోలో ఉన్నటువంటి గ్యాస్ బండలను తీసుకొని మరికి ఇంటికి వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఆటోలోంచి మరి ఇంట్లో ఒకవైపు గ్యాస్ లేదు, ఒకవైపు మరి ఇంట్లో మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత మరి భావోద్వేగానికి కోపంతో కూడా రగిలిపోతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రజలంతా కూడా ఇటు ఒకవైపు ముంగట వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఎందుకు లేట్ అవుతా ఉంది, ఇంకా 10-15 రోజులు అవుతుంది బుక్ చేసి, అయినప్పటికీ మరి ఎందుకు రావట్లేదు అంటూ ఒకవైపు కొంతమంది అడుగుతా ఉన్నారు. కొంతమంది వెనకాల నుంచి ఆ బండలను తీసుకునే ప్రయత్నం చేశారు. సో ఈ లోపు సిబ్బంది కూడా చూసి మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిండు బండలను కూడా మరి తీసుకొని మళ్ళీ బండిలో వేసుకొని వాళ్ళకి నచ్చజెప్పి మరి ఇదైన పరిస్థితి. ముఖ్యంగా నచ్చజెప్పి వెళ్ళేటప్పుడు కూడా కొంత వాగ్వాదం అయితే అక్కడ నడిచింది. ఏజెన్సీ సిబ్బందిని అడగాలి అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సిలిండర్లు మీకు బుక్ చేసిన తర్వాత వస్తాయంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. కానీ ముఖ్యంగా ఈ ఏదైతే ఫిబ్రవరి 28న మొదలైనటువంటి ఈ యుద్ధం, పశ్చిమాసియాకు సంబంధించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ప్రస్తుతం ఇండియాలో ఇటు గ్యాస్ కష్టాలే కాదు, ఇటు పెట్రోల్ కష్టాలు కూడా మరి మోసుకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే పలు వ్యవస్థలన్నీ కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే గ్యాస్ ఏదైతే 20 రోజుల బుకింగ్ ఉండేదో దాన్ని 25 రోజులకు చేశారు. అదే ఏజెన్సీ ప్రాంతాల్లో 45 రోజులకు చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తం కమర్షియల్ కి సంబంధించినటువంటి సిలిండర్లు అయితే అసలు అది ఎంత మేర ఇస్తున్నారు ఏంటి అనేది కూడా ఒక ప్రస్తుతమైనటువంటి నివేదిక ప్రస్తుతం ఈ పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లా కొంత ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఖచ్చితంగా యుద్ధంలో అంటే యుద్ధం వాతావరణం ఇక్కడ ఇండియాలో స్పష్టంగా కనబడుతూ ఉంది. దాంతో పాటు ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన, అంటే ఎన్ని రోజులకు బుక్ చేస్తే వస్తుంది అనే ప్రకటన ఇటు ప్రభుత్వం కానీ, అటు ఏజెన్సీలు కానీ, గ్యాస్ ఏజెన్సీలు కానీ, ఇటు పెట్రోల్ కు సంబంధించినటువంటి ఏజెన్సీలు కానీ చెప్పలేకపోతా ఉన్నాయి. చాలా ఇబ్బందిలో ప్రజలు మొత్తం కూడా తెలుగు ప్రజలు, అంటే అటు ఆంధ్రప్రదేశ్ లో ఇదే పరిస్థితి ఉంది, తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది, హైదరాబాద్ లో మరీ ఎక్కువగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మరి చూడాలి అసలు ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడు సర్దుకుంటాయి ఏంటి అనేది కూడా అంటే వారిలో అసంతృప్తికి ప్రధాన కారణం కూడా గ్యాస్ లేనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. అది సాధారణంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ గా కూడా కనబడుతుంది. కానీ గ్యాస్ ఏజెన్సీలు ఏమైనా స్పందించినా, అంటే బుక్ చేసి ఎన్ని రోజులు అవుతున్నా ఇంకా రాకపోవడానికి? ఇప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు బుక్ చేసిన 15 రోజుల లోపు మరి సిలిండర్ వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా బుక్ చేసిన తర్వాత
సిలిండర్ రావట్లేదు అనేది ప్రజలు చెప్తా ఉన్నారు. గతంలో సిలిండర్ బుక్ చేసిన రోజే వచ్చిన దాఖలాలు ఉన్నాయి, తెల్లారి వచ్చిన దాఖలాలు ఉన్నాయి, ఒక 2-3 రోజుల్లోనే వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి బుక్ చేసి 10-15 రోజులైనా కానీ సిలిండర్ ఎప్పుడు వస్తుందా అని మరి కళ్ళు అప్పగించి చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ గల్లీలలో ఆటో సౌండ్ వినబడితే చాలు మరి గ్యాస్ సంబంధించినటువంటి ఆటో వచ్చిందేమో అని చూస్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కొంత ఆందోళనకరమైన పరిస్థితి. ఇటు ఏజెన్సీ వాళ్ళు కూడా మరి ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేయట్లేదు. అంటే బుక్ చేసిన తర్వాత ఇన్ని గంటలకు వస్తది, ఇన్ని రోజులకు వస్తది అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పట్లేరు. అది మొత్తం కూడా ప్రజల్లో కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా ఇటు ప్రభుత్వము ఇటు ఏజెన్సీలు సమన్వయం చేసుకొని ప్రజలకు ఒకంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది సిరాజ్. దాంతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గ్యాస్ అయిపోతుంది అంటే భయం అవుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అసలు గ్యాస్ అయిపోయిందంటే ఏంటి పరిస్థితి అంటే అపార్ట్మెంట్ లో ఉండేటోళ్ళకి పెద్ద ఎత్తున ప్రాబ్లం ఉంటది. మరి అపార్ట్మెంట్ లో ఉండేటోళ్ళు కట్టెల పొయ్యిలో వండుకొని పరిస్థితి ఉంటది. వాళ్ళు మరి ఎట్లా వండుకుంటారు, ఎట్లా మరి దినచర్య జరుగుతుంది అనేది కూడా కొంత అంటే పరిస్థితి ఈ రకంగా మారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. చాలా ఆందోళనలో ఉన్నారు తెలుగు ప్రజలంతా కూడా. ఇటు హైదరాబాదే కాదు, అటు మొత్తం కూడా అటు ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. గ్యాస్ అలాగే పెట్రోల్ ఈ రెండు ఒక్కసారిగా కష్టాలు మరి తెలుగు ప్రజలను విపరీతంగా ఆందోళనకు గురి చేస్తా ఉన్నాయి. ప్రభుత్వాలు మాత్రం ప్రభుత్వాలు కూడా ఒక స్పష్టమైన సమాచారం ఇవ్వట్లేదు. మరి ప్రభుత్వాలు కరెక్ట్ సమాచారం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి గ్యాస్ గానీ పెట్రోల్ గానీ ఒక నిర్దిష్టమైన సమయాన్ని కూడా పెట్టాలి అంటూ కూడా మరి ప్రజలు డిమాండ్ వస్తా ఉంది. ప్రజలు కొంత కోపంతో ఊగిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వాలను దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వాలను పెద్ద ఎత్తున తిడుతా ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్నైనా అటు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్నైనా పెద్ద ఎత్తున తిడుతా ఉన్నారు, విమర్శిస్తా ఉన్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు ఇయ్యనప్పుడు ఈ ప్రభుత్వాలు ఉంటే ఎందుకు, ఉండకపోతే ఎందుకు అనే తీరులో విమర్శిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరి 2-3 రోజులలో మరి ఇవన్నీ కూడా మొత్తం కూడా సద్దుమణిపోతాయి అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది ఏంటి అని. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద యుద్ధ ప్రభావంతో ప్రజల్లో మాత్రం ఆగ్రహావేశాలు కట్టలు తెలుసుకుంటే కొంతవరకు అసంతృప్తి వ్యక్తం ఎక్కువ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. హైదరాబాద్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. హైదరాబాద్లో గ్యాస్ కష్టాలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. గ్యాస్ కష్టాలు యుద్ధం ప్రారంభమైనటువంటి కొద్ది రోజులకే అంటే గత వారం రోజుల క్రితమే హాస్టల్స్ని కూడా ఆల్మోస్ట్ ఫుడ్కి సంబంధించి లిమిట్ పెట్టినటువంటి పరిస్థితి. బయట టిఫిన్ సెంటర్స్ పైన కూడా గ్యాస్ ప్రభావం ఎక్కువగా పడినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో షేక్పేట కూడలిలో మాత్రం తీవ్ర ఉద్రిక్త వాతావరణం వైపుగా ఈ ఘటన చోటు చేసుకుంది. సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీ వద్ద కూడా స్థానికులు ఆందోళన దిగినటువంటి పరిస్థితులు షేక్పేటలో జరిగింది. కానీ బుక్ చేసి రోజులు గడుస్తున్నా 10-15 రోజులు అవుతున్నా, 20 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కనీసం గ్యాస్ వచ్చినటువంటి పరిస్థితులు కనబడట్లేదు. గ్యాస్ లేకపోతే ఏం తినాలంటూ కూడా జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. వంట ఏ విధంగా చేసుకోవాలి, ప్రతి దాంట్లో కూడా గ్యాస్ నిత్య జీవితంలో ఒక సాధారణమైనటువంటి పరికరాలు మారిపోయినటువంటి పరిస్థితి. అయితే లోడ్తో వెళ్తున్నటువంటి గ్యాస్ ఆటోను కూడా పూర్తి స్థాయిలో జనం అడ్డుకున్నారు. ఆటోలో నుంచి బలవంతంగా సిలిండర్లను కూడా లాగేసుకుంటున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. వారితో గ్యాస్ ఏజెన్సీ వారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఓకింత అసహనం వ్యక్తం చేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సిలిండర్స్ పైనే దాడి చేసి 1 by 1 సిలిండర్ తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల వైపుకు షేక్పేట ఒక వేదికగా మారింది. మొత్తం మీద ప్రజల నుంచి ఆ సిలిండర్లను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు ఏజెన్సీ సిబ్బంది. ఈ నేపథ్యంలో సిలిండర్ల కోసం వినియోగదారుల పోరాటం మాత్రం కొంతవరకు ఆందోళనకరమైనటువంటి వాతావరణంలోనే జరిగింది. యుద్ధ ప్రభావం మాత్రం భారతదేశం పైన చాలా స్పష్టంగా కనబడుతుంది. స్పష్టంగా కనబడుతున్న గ్యాస్తో పాటుగా పెట్రోల్కి సంబంధించినటువంటి అంశాలపైన దీని ప్రభావం ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొరత లేదు అంటున్నాం. ప్రజల్లో మాత్రం కొంతవరకు ఆందోళన చాలా ఎక్కువగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీల వద్ద, పెట్రోల్ బంకుల వద్ద మాత్రం ఇలా క్యూ లైన్లు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.